టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కుప్పం పట్టణంలోని బైపాస్ రోడ్ పై వృధాగా పోతున్న మంచినీటిని చూసి పట్టణ ప్రజలు అవరా అనుకుంటున్నారు. నడి రోడ్డుపై వృధాగా పోతున్న నీరు సాక్షాత్తు మండల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిందని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుప్పం ప్రజల సౌకర్యార్థం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించారు. అయితే ఈ కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బంది అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వారి కార్యాలయ ఆవరణం నుండి రోడ్లపై వృధాగా నీటి వదులుతున్నారు. ఇలా తరచూ జరుగుతుందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటూ కార్యాలయ చుట్టుపక్కల ప్రజలు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు సైతం అధికారుల తీరు మార్చుకోవాలని, ఇకనైనా ప్రజాధనం వృధా కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ना